బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో హాట్గా వాదనలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన రిజర్వేషన్లు 50% మించితే ఎన్నికలు రద్దవుతాయని సుప్రీంకోర్టు నిబంధన ఉందన్న విషయం ప్రస్తావించారు పిటిషనర్ తరపు లాయర్. నలభై 42% బిల్లు అసెంబ్లీలో పాస్ అయిందని కోర్టుకు తెలిపారు. అయితే అది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందని చెప్పుకొచ్చారు. రిజర్వేషన్ పెంపు బిల్లు అసెంబ్లీలో ఎప్పుడు పాస్ అయిందని హైకోర్టు బెంచ్ ప్రశ్నించింది. గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందా, ఆ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం అవుతుందా అని బెంచ్ ప్రశ్నించింది. అయితే నోటిఫికేషన్ విడుదలైన రిజర్వేషన్లు 50% మించితే ఎన్నికలు రద్దవుతాయనే నిబంధన ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్ తరపు న్యాయవాది. బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిది అయినా రిజర్వేషన్లు మొత్తం కలిపి 50% మించకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది. రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ను రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలని పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు. రిజర్వేషన్ల పెంపుపై శాస్త్రీయ ఆధారాలు ఫస్ట్ స్టేజ్ అయినటువంటి కమిషన్ రిపోర్ట్ను శాస్త్రీయ ఆధారాలను ప్రభుత్వం ప్రచురించలేదని కూడా కోర్టుకు తెలిపారు. 3 స్థాయిల్లో పరీక్షల తర్వాతే రిజర్వేషన్లు పెంచొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నాయన్నారు. 50% రిజర్వేషన్ల పరిధి దాటడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న రిజర్వేషన్ల ప్రకారం స్థానిక ఎన్నికలను కోరుతున్నామన్నారు. కానీ ఎన్నికలు నిలిపివేయాలని కోరడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ ప్రకారం ఓబీసీల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయడం, రెండోది కమిషన్ డేటా ఆధారంగా ఓబీసీలకు రిజర్వేషన్ నిష్పత్తిని పేర్కొనడం, ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలకు రిజర్వేషన్లు మొత్తం సీట్లలో 50% మించకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన రిజర్వేషన్లు 50% మించితే ఎన్నికలు రద్దవుతాయని సుప్రీంకోర్టు నిబంధన ఉందన్న విషయం ప్రస్తావించారు పిటిషనర్ తరపు లాయర్. 42% బిల్లు అసెంబ్లీలో పాస్ అయిందని కోర్టుకు తెలిపారు. అయితే అది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందని తెలియజేశారు. ఇక హైకోర్టు బెంచ్ కొన్ని విషయాలను అడిగి తెలుసుకుంది. బిల్లు ఎప్పుడు పాస్ అయింది, అసెంబ్లీలో గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందా, దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా అవసరం అవుతుందనే విషయాలను అడిగి తెలుసుకుంది హైకోర్టు బెంచ్. బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి అయినా రిజర్వేషన్లు 50% మించకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది. రిజర్వేషన్ల పెంపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ట్రిపుల్ టెస్ట్ను రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలని, దాని తర్వాతే రిజర్వేషన్లకు వెళ్లాలని వాదనలు వినిపించారు. రిజర్వేషన్ల పెంపై శాస్త్రీయ ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించలేదని కూడా కోర్టుకు తెలిపారు. 3 స్థాయిలో పరీక్షల తర్వాతే రిజర్వేషన్లు పెంచొచ్చని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయన్నారు. 50% రిజర్వేషన్ల పరిధి దాటడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న రిజర్వేషన్ల ప్రకారం స్థానిక ఎన్నికలను కోరుతున్నామని, కానీ ఎన్నికలు రద్దవ్వాలని నిలిపివేయాలని కోరడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ ప్రకారం ఓబీసీల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయడం, రెండోది కమిషన్ డేటా ఆధారంగా ఓబీసీలకు రిజర్వేషన్ నిష్పత్తిని పేర్కొనడం, ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలకు రిజర్వేషన్లు మొత్తం సీట్లలో 50% మించకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.
సో మా ప్రతినిధి రాధాకృష్ణ జాయిన్ అవుతున్నారు హైకోర్టు నుంచి. వాదనలను కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారని ఎట్లాంటి ప్రొసీడింగ్ జరుగుతున్నాయి దానికి సంబంధించి ప్రతినిధి రాధాకృష్ణ అడిగి మరిన్ని వివరాలు తెలుసు. రాధాకృష్ణ, ఒక లెవెల్ వరకు మనకి వివరాలు అందుతూ ఉన్నాయి. 3 అంటే మూడు దశల్లో ఏ విధంగా రిజర్వేషన్లు అమలు చేయాలి, ఏ విధంగా 50% మించకూడదనే కీలకమైన విషయాలను పిటిషనర్ తరపు న్యాయవాదులు వినిపిస్తూ ఉన్నారు. యాజ్ ఆఫ్ నో ఇప్పటి వరకు అంటే మీరు అబ్జర్వ్ చేసినటువంటి ప్రొసీడింగ్స్ ఏంటి, ఎట్లాంటి కీలక వాదనలు వినిపించారు, ప్రభుత్వం తరపు న్యాయవాది ఏం చెప్తున్నారు, స్టార్ట్ అయ్యాయా? చక్రి, ప్రస్తుతం అయితే ఇప్పటికీ కూడా జీవో 9ని ఎవరైతే వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేశారో వాళ్ళకు సంబంధించిన న్యాయవాదులే తమ వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పుడు రెండవ న్యాయవాది కూడా తన వాదనలు వినిపిస్తున్నాడు. అతను మాత్రం మొత్తం మహారాష్ట్ర కోర్టు, ముంబై కోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో, కృష్ణమూర్తి కావచ్చు, మోహన్ దాస్ అనే వ్యక్తులు ఎవరైతే గతంలో దాఖలు చేసిన పిటిషన్లు ఉన్నాయో ఆ పిటిషన్లకు సంబంధించిన ఉత్తర్వులు, ఆ ముంబై కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తుతం కోర్టు ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. అలాగే 2018లో అప్పటి హైకోర్టు 34% రిజర్వేషన్ పెంచినప్పుడు అభ్యంతరం చెప్పిన విషయాన్ని కూడా ప్రస్తుతం అతను ఆ కోర్టు ముందుకు అయితే తీసుకుని వెళ్తున్నారు. కానీ 2018-19లో దాదాపు 49.5% రిజర్వేషన్లతో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన దాంట్లో స్థానిక సంస్థలకి గత ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం కేవలం 50% దాటి 67% చేరుకున్న సందర్భంగానే ప్రస్తుతం అయితే ఈ వివాదం మొత్తం నెలకొని ఉంది. చట్ట ప్రకారం 67% వెళ్ళకూడదు, అంటే 50% దాటి వెళ్ళకూడదు అనేది నిబంధన ఉంది అనేది కోర్టు ముందుకు వ్యతిరేకిస్తున్న పిటిషనర్ల తరపు న్యాయవాదులు తమ వాదనని వినిపిస్తూ ఉన్నారు. అలాగే 3 సుప్రీంకోర్టు ఏదైతే గతంలో ఆదేశాలు జారీ చేసిందో ఆ ఆదేశాలలో 3 దశల్లో పరీక్షలు చేయాల్సి ఉంటుంది రిజర్వేషన్లు పెంచాలంటే. అందులో ప్రధానంగా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా ఒక పరీక్ష చేసి వాటికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వాలి. అలాగే ఒక కమిషన్ని ఏర్పాటు చేసి ఆ కమిషన్ రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ టైంలో బీసీ, ఎస్టీలకు రిజర్వేషన్ ఎంతవరకు ఉంది, ఆ రిజర్వేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతవరకు వాళ్ళకు సీట్లు కేటాయించారు, ఈ 3 టెస్టుల ఆధారంగా రిజర్వేషన్లని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాటిని కూడా కోర్టు దృష్టికి తీసుకొని వెళ్ళాడు. ప్రస్తుతం మాత్రం ప్రభుత్వం ఇందులో ప్రధానంగా 1 మ్యాన్ కమిషన్కి సంబంధించిన రిపోర్ట్ని బహిర్గతం చేయలేదని ఒక అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. అలాగే ఎక్కడ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్తో ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ పెంచారు అన్నదానికి సంబంధించి ఎక్కడ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ని చూపించట్లేదు అనేది కూడా ఒకవైపు పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టు ముందుకు తీసుకొని వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఈ పిటిషనర్లు ఎవరైతే జీవో 9ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు ఈ 42% రిజర్వేషన్ని పెంచకూడదు అన్న ఒకటి యాంగిల్, అలాగే 50%కి మించి రిజర్వేషన్ అనేది చేరింది కాబట్టి ఇది మొత్తం కూడా చెల్లదు అనేదే వాళ్ళు చెప్తున్నారు. తాము స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకమైతే కాదు, కేవలం 67% రిజర్వేషన్ చేరుకోవడం దానిపైనే తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము. చట్ట ప్రకారం ఏదైతే 50% రిజర్వేషన్ ఉందో ఆ 50% రిజర్వేషన్కి లోబడి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనేదే తమ వాదన అనేది పిటిషనర్ల తరపు వాదనలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా ప్రభుత్వం తరపు న్యాయవాదులకు సంబంధించిన వాదనలు మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ వాదనలు పూర్తి అయితేనే వాళ్ళకు సంబంధించిన వాదనలు ప్రారంభమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఈ జీవో నెంబర్ 9ని ఎంతవరకు తాము వ్యతిరేకిస్తున్నాము, ఇందులో ఎంతవరకు లోటుపాట్లు ఉన్నాయి, ఏ విధంగా వీళ్ళు చట్టాన్ని మితిమీరి అంటే చట్టాన్ని దాటి వీళ్ళు రిజర్వేషన్ని ప్రకటించారు ప్రభుత్వం అన్న దానికి సంబంధించిన వాదనలే ప్రస్తుతం అయితే వినిపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకా వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. మరొక పిటిషనర్ తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించాల్సి ఉంది. మరి ఈ వాదనలు పూర్తయిన తర్వాతనే ప్రభుత్వం తరపు వాదనలు అయితే కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. చెక్. ఆల్ రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.